హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు యశ్ మాస్టర్ ఉన్నారు. మాస్టర్ హాయ్. హాయ్ హాయ్ సో హ్యాపీ. ఎలా జరిగింది ఇదంతా షూట్ కానీ? ఆల్ గుడ్ ఆల్మోస్ట్ 2 ఎపిసోడ్స్ షూట్ అయిపోయింది అండ్ ఈరోజు మీకు చూపించింది కూడా కొంచెం పర్సెంట్ అండ్ ఆల్మోస్ట్ డన్. నెక్స్ట్ ఇంకా షూట్ జరగబోతుంది ఈ మంత్లో. అండ్ అంటే పక్కన మిగతా వాళ్ళతో కానీ మెంటర్స్తో కానీ ఇదంతా ఎలా అనిపించింది మీకు? ఫన్, చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ. అండ్ చాలా కొత్త కాన్సెప్ట్ కాబట్టి మాకు కూడా కొత్తగా ఉంది అండ్ చూడాలి ఇంకా ముందు ఎలా వెళ్తుందో షో. సో మీకు వచ్చిన కంటెస్టెంట్తో మీరు హ్యాపీయా? యా సూపర్ హ్యాపీ. చాలా చిన్న అమ్మాయి అండ్ చాలా బాగా చేస్తుంది అమ్మాయి. అండ్ అమ్మాయి రీసెంట్గా చాలా షోస్ కూడా చేసిందని విన్నా. చాలా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఫైనల్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఒక హీరోగా ఒక మూవీ కూడా చేశారు అండ్ ప్రొడక్షన్లో. సో అది ఎప్పుడు రాబోతుంది? ఆల్మోస్ట్ షూట్ అయిపోయింది. మేబీ ఏప్రిల్ ఆ టైంలో రావచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఒక 10 డేస్లో ఐ థింక్ మేబీ సాంగ్స్ కానీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎలా అనిపిస్తుంది అంటే డ్యాన్స్ కానీ కొరియోగ్రఫీ, మెంటర్గా, ఇప్పుడు మళ్ళీ హీరోగా, సో ఇలా కంటిన్యూస్గా చేసుకుంటూ వస్తున్నారు లైక్ జర్నీస్ అంతా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీ. అంటే బీయింగ్ బిజీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను యాజ్ ఒక డాన్సర్గా స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు ఇవన్నీ జరుగుతున్నాయంటే హార్డ్ వర్క్ అండ్ యూనో లక్, ప్రేయర్స్ కూడా ఫ్యామిలీవి. అండ్ ప్రస్తుతానికి అది అంతా బాగా జరుగుతుంది. అండ్ ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి లైఫ్లో. సో అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి. అండ్ మీరు ఇందాక ఒక మాట అంటూ నేను సెలెక్ట్ చేసుకోవడానికి లేదు, తనే నన్ను సెలెక్ట్ చేసిందని ఒక మాట అన్నారు. సో తనకి ఎలా అనిపిస్తుంది మీ జర్నీ కానీ ఇవన్నీ చూస్తుంటే? మా వైఫ్ షీఈ్ వెరీ హ్యాపీ. అండ్ ఎందుకంటే మా 15 years స్టోరీ. షీఈ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. సో సక్సెస్లో యూనో ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇంట్లో నుంచి ఉంటుంది. అండ్ షీఈ్ వెరీ హ్యాపీ. సో పర్టికులర్గా ఈ డాన్స్ ఐకాన్ 2 గురించి ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా కొత్త షో. ఎందుకంటే ఆడియన్స్ అంటే మన తెలుగు ప్రజలు డ్యాన్స్ షోస్కి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అండ్ కానీ ఈ షో చాలా కొత్తగా ఉంటుంది. అండ్ మీరు టాలెంట్ చూసారు కదా, అసలు భయంకరంగా ఉంది. చిన్న పిల్లలు కానీ డాన్స్ కానీ చాలా ఉంటుంది. అండ్ ఈ షో ఏంటంటే ఆడియన్సే గెలిపియాలి విన్నర్ని. సో వాళ్ళే ఓట్ చేయాలి కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్. ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ అంత ఫ్యామిలీ అంతా కూర్చొని ఒక చూసే షో అవుతుంది ఇది. సో మీకు కప్పు కొట్టడం కానీ టైటిల్స్ కొట్టడం కానీ ఎప్పటి నుంచో అలవాటు కదా, మరి దీంట్లో ఎలా ఉండబోతుందండి? అంటే ఇంతకుముందు కొట్టేవని నేను కొరియోగ్రాఫర్గా ఉన్నా. సో ఇప్పుడు ఇది మెంటర్, అంటే కూర్చొని కొంచెం మైండ్ గేమ్ కూడా ఆడాలి కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉంది. బట్ అది చెప్పినట్టు కొంచెం గెలవడం అలవాటే కాబట్టి కొంచెం ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్.